ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఆఖరి భాగాన్ని గమనిస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ అద్భుతమైన మాటను మనం గమనిస్తే, పరిశుద్ధత లేకుండా మన ప్రభుని చూడటం అసాధ్యం, అసంభవం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ఆ పరిశుద్ధుడైన యేసయ్యను ఆరాధిస్తున్న మనము పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. 5వ కీర్తనలో మాటను చూస్తాం, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులని సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అనే మాటను మనం గమనిస్తాం. అంటే మనలో ఏమాత్రం కూడా లోపము లేనటువంటి వారముగా మనము బ్రతకటానికి ప్రతి దినం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ దిశగా మనం జీవిస్తూనే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన తలంపులలో మనం తప్పిపోవద్దు, మన చూపులలో మనం తప్పిపోవద్దు, మన నడకల్లో పడకల్లో ఎక్కడ కూడా అపవిత్రత, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మనం బ్రతుకుటకు సిద్ధపడాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభును చూడడు, ఎవరు చూడలేరనే వాక్యం సెలవిస్తుంది. ఒక దినాన ఆయన ఎదుట మనం నిలవబడాలంటే మనం కన్నా లోపం కలిగిన వారమై ఉన్నామనుకో, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధిని ఎదుట మనం నిలవలేము. ఆయనలో ఉన్న పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే సంహరించేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? ఆయన సన్నిధి నుంచి నెట్టివేస్తుంది, ఆయన సన్నిధి నుంచి దూరమైపోవాల్సినటువంటి స్థితి కలుగుతుంది. ఎప్పుడంటే పరిశుద్ధత మనలో లేనప్పుడు, పరిశుద్ధులుగా మనం జీవించకుండా ఉన్నప్పుడు. కనుక ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి దినం మనం పరిశుద్ధముగా జీవించటకు ప్రయత్నించాలి. వాక్యం చెబుతున్నటువంటి ప్రతి మాటను మనం అనుసరణలో పెట్టాలి. అనుకరించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే ఆయనను మనం చూడగలం, ఆయన ఎదుట మనం నిలవగలం, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించగలం. ఇప్పుడు దాకా పరిశుద్ధత లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నామేమో, ఇక మీదటైనా సరే పరిశుద్ధ జీవితం చేయుటకు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ఆ పరిశుద్ధముగా జీవించుటకు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధి నుండి కృపను పొందుకొని ముందుకు సాగుదాం. నిశ్చయముగా అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.